అండి, అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ ఇప్పుడే లేచాము. సో ఇవాళ ఈ వీడియోలో ఏం చేద్దాం అనుకుంటున్నామంటే హౌస్ వార్మింగ్ గురించి. అంటే మీకు తెలుసు కదా, ఇల్లు కొన్నాము, దాని మీద సిరీస్ నడుపుతా ఉంది. ఓకే సెకండ్ అండి. ఇంక మరీ లేట్ చేయండి, ఈ ఫ్రైడే అయితే అసలైన హౌస్ వార్మింగ్ వీడియో పెట్టేస్తాను. సో ఇవాళ ఏం చేద్దాం అనుకుంటానంటే, మేము హౌస్ వార్మింగ్ 2 times చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా, లాస్ట్ వీక్ పెట్టాను కదా. సో ఆ వీడియోలో ఏం చేసామంటే, మాకు మంచి ముహూర్తం థర్స్డే నైట్కి వచ్చింది. సో అందువల్ల అది ఒక వీడియో చేసేసి అండ్ దెన్ మళ్ళీ సాటర్డే పెట్టుకున్నాం అనమాట. అందరినీ పిలుచుకుని డెకరేషన్ అవి చేసుకుని అది సాటర్డే చేసుకున్నాం. సో సాటర్డేకి ముందు 1 day బిఫోర్ ఏం చేసామంటే, ఎలా కొనుక్కున్నాం అవన్నీ, షాపింగ్ ఎలా చేసాము, రిటర్న్ గిఫ్ట్ ఎలా ప్యాక్ చేసాము, డెకరేషన్ ఇంట్లో ఎలా జరిగింది బిఫోర్ 1 day కొంచెం మనకు అడావుడిగా ఉంటుంది కదా అన్ని కొనుక్కోవడం. అవన్నీ చాలా సరదాగా అనిపించింది. అవన్నీ మీకు కూడా వీడియో పెడదాం అనుకుంటున్నాను. సో వీడియోలో ఏం జరిగిందో 1 day బిఫోర్ మీరు కూడా చూసేయండి. తల్లి సమర శంఖం పూరించు. మా వీధిలోకి ఒక యూట్యూబర్ పిక్చర్ వచ్చిందిరా బాబు అంటారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. అలాగే అనుకోరండి, ఇంటి ముందు ఎన్ని బాక్సులు వచ్చేసినా పెట్టాలి. మరి ఈ మాత్రం బాక్సులు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందమ్మా? ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. లైట్లు, ఫ్యాన్లు, కార్పెట్లు, రగ్గులు, నా బొమ్మ, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క, అన్ని కూడా ఆర్డర్ పెట్టేను. ఇవన్నీ లోపల పెట్టాలి. మా ఆయన కోసం వెయిటింగ్ అనమాట. మనకు లేకదు కదా మరి. ఎందుకు నీకు ఏసి బతుకు. చూసారా ఎన్ని డబ్బాలు అయిపోయినాయో, తగేస్తారు కూడా పెయింట్లు. మరి ఎందుకు పెట్టారు మరి? ఇక్కడ చూపించలేదు. తర్వాత వెంటనే షాపింగ్ వచ్చాను అనమాట. ఇక్కడికి షాపింగ్ వచ్చి వెంటనే ఇంకా వచ్చే వాళ్ళకి అన్నీ ఉంటాయి కదా, మన హ్యాండ్ సోపులు అవన్నీ కావాలి కదా, మరి అందరూ వస్తారు కదా ఇంటికి, బాగోదులు అని చెప్పి తీసుకోవడానికి వచ్చాము. డస్ట్బిన్ కూడా పెడదామని అనుకున్నాము. గోల్డ్ కలర్, వైట్ కలర్ అలా వేద్దాం అనుకున్నాము. అది ఇంకా సర్లే మరి బాగోలేదులే, బాగా చిన్నగా ఉంది. ఇది చూసారా, ఇది భలే ఉంది కదా. ఇది సేమ్ కిచెన్లోని ఆ గోల్డ్ లైట్లు అవి పెట్టించాము, దాన్ని కరెక్ట్గా సెట్ అయిపోద్ది అనిపించింది. ఇది బ్యాక్గ్రౌండ్ ఇది బాగుంటుంది. సర్లే ఇది తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఇది వేసేది ఏమంటే తీసుకుంటున్నానే. కార్పెట్లే వచ్చినాయి కానీ వెల్కమ్ ఇయ్యని అస్సలు బాగాలేదని చెప్తున్నది. ఇది మనకేమో నా కలర్ నచ్చింది, గోల్డ్ కలర్లో వచ్చింది కదా, నువ్వు నీ కలర్ పిచ్చి తగలేని తిడుతున్నాడు. సర్లే అని చెప్పి వదిలేసాను. ఇంకా తిడుతున్నప్పుడు మనకి ఎందుకులే అని. ఇక్కడ హలో అని రాశాడు. ఇది సో హ్యాపీ యు ఆర్ హియర్ అని రాశాడు. ఇంకా తీసేసుకున్నాను. మనం చాలా హ్యాపీ అంటున్నారు కదా, తీసేసుకున్నాను. ఇంకా నేను ఇంటి దగ్గర ఈ ప్యాకేజ్ కనిపించింది, ప్యాకేజ్ పెట్టే వెళ్ళిపోతున్నాడు. నువ్వు వస్తావా అని నేను వరబ్బాయి అన్నట్టు. ఈ ప్యాకేజ్ ఎప్పుడు వస్తాడా అని తెగ ఎదురు చూసాను నేను. అందులోనే స్వీట్లు ఉన్నాయన్నమాట. ఫైనల్లీ ఆ బాక్స్ వచ్చేసింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. రేపే కదా హౌస్ వార్మింగ్. ఇంకా ప్యాకేజ్ పెట్టుకున్న తర్వాత లోపలికి వచ్చాము. లోపలికి మనకి చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ పని అమ్మాయిలు అనమాట. అంటేని మనం ఇంట్లో ఉండి అమెరికాలో పని చేయించుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మన దగ్గరుండి అన్ని పనులు చేస్తున్నాం అనమాట. తోమడానికి, ఇల్లు క్లీన్ చేయడానికి అన్నిటి పెట్టాము. ఇల్లు అంతా ఘోరంగా ఉందనమాట. అంటే ముందు రోజు వచ్చాం కదా మేము, చిన్న హౌస్ వార్మింగ్ కింద చేసుకుని వచ్చాం కదా, నెక్స్ట్ రోజుకి మొత్తం అన్ని క్లీన్ చేపిస్తున్నాం. చూసారా ఘోరంగా ఉందనమాట. బట్ స్టిల్ ఇంకా చేయించి మొత్తం ఇవాళ ఇవన్నీ అయిపోవాలి. అయిపోతే కానీ డెకరేషన్ అవన్నీ మళ్ళీ చూసుకోవాలి కదా, అదంతా చాలా టైం పట్టేది మనకే. ఇంకా అందుకని ఆ మనుషులు పిలిపించి చేయించుకుంటున్నాం అనమాట. ఫస్ట్ టైము ఇలా ఇంటికి మేడ్ వచ్చి పని చేయడం అనమాట. సో మొత్తం చాలా బాగా చేస్తారండి వాళ్ళు. హౌస్ కానీ అంటే ముందు రోజు కూడా పాలు పొంగించాం కదా, అదంతా మొత్తం క్లీనప్ అయిపోయింది. ఇంకా తర్వాత లైట్లు అవి కూడా పెట్టించాలి. అమెజాన్ ఆర్డర్ కూడా చాలా లేట్ అయిపోతుంది. అంటే చిన్న చిన్న ఇష్యూలు జరుగుతున్నాయి కదా. చూసారండి మా డెడికేషన్ మామూలు కాదు. వీడియో చెప్తామేంటి, పని అవ్వలేదంటే ఒక పని చేసుకోవాలి, పక్కన ఆ పని అవ్వలేదు, పక్కన ఈ పని అవ్వలేదు. ఏం చేస్తే మరి అన్ని మేనేజ్ చేసుకోవాలి. మళ్ళీ మీకు మంచిగా వీడియో కూడా ఇవ్వాలి. ఓకే బాయ్ బాయ్. ఇంకా తర్వాత డెకరేషన్ ఇంటికి వచ్చారు. ఇంకా పని కూడా అయిపోయింది. అది ఇంకా డెకరేషన్ ఇంటికి రాగానే ఇగో ఇవన్నీ బాక్సులు లోపల పెడతారనమాట. ఇవి కొట్టి పెట్టేదాల్లో మీకు అని చెప్పి వీడియో మొదలెట్టేసాను మళ్ళీని. ఇంకా చూస్తున్నారు కదా ఇవన్నీ ప్యానల్స్ అన్నీ పట్టుకొచ్చి లోపల పెడుతున్నారు. ఇంకా మనకి రేపు పొద్దున్నే అంటున్నాను కదా, వీళ్ళు మధ్యాహ్నం వచ్చారనమాట. 1 గంట టైంకి వచ్చేసారు.
ఆ టైంకి ఇంకా నేను అన్నీ అరేంజ్ చేసుకుని, అంటే హౌస్ దాదాపు క్లీన్ అయిపోయింది. మీరు చూసే ఉంటారు కదా, దాదాపు క్లీన్ అయిపోయింది. ఇంకో హాల్ మొత్తం క్లీన్ చేయించేసాము. ఎందుకంటే ఇంకా మళ్ళీ డెకరేషన్ పెట్టితే ఇంకా పని అవ్వదు కదా, అందుకని చెప్పి పొద్దున్నే తిప్పించేసి వాళ్ళ చేత క్లీనప్ చేయించాము. ఇది ఇప్పుడు స్టార్ట్ చేయరు చిన్న ముక్క. ఇది ఎలా వస్తుంది ఏంటో మీకు తర్వాత వీడియోలో తెలుస్తుంది. అంటే రేపు పొద్దున్న పెడతాను. నెక్స్ట్ ఫ్రైడే పెడదాం అనుకుంటున్నాను చెప్పాను కదా, అసలైన వీడియోలో మీకు ఫుల్ డెకరేషన్ వచ్చేస్తుందిలే. ఇవన్నీ ఇక్కడ పెట్టారు అన్నీ తీసుకొచ్చి. ఇంకా తర్వాత వర్క్ జరుగుతుంది. ఈ ప్యానల్లో ఏమన్నా నాకు ఇంకా సరిగ్గా తెలియదు, లోపల ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చాక అన్నీ చూపెడతాయి. పూలు ఉన్నాయనుకుంటే లోపల. ఇంకా తర్వాత ఇందాక చూపించాను ఇది బాక్స్, ఇవన్నీ మొత్తానికి డైనింగ్ ఏరియాలో పెట్టించేసాము. ఇలాగా ఇవన్నీ తీసి మొత్తానికి డెకరేట్ చేస్తామన్నారు. నేను చెప్పినట్టు అన్నీ తీసుకొచ్చారండి. సో వీళ్ళందరూ ఎల్లోరా డెకర్స్ అనే పేజ్లో నేను తెప్పించాను అనమాట. అంటే చేయించున్నాను ఇవన్నీ, అక్కడ బాగుంటాయని చెప్పి అన్నారని అక్కడే తీసుకున్నాను నేను. సో ఈ డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఆల్రెడీ వీడియో ఇది చేసేటప్పటికే డెకరేషన్ చేయించాం కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఫుడ్ దగ్గరికి వచ్చాం. ఆ 1 గంట అయిపోయిందన్నాను కదా, ఫుడ్ దగ్గరికి వచ్చాము. ఫ్రెండ్స్ గిన్నెలు పట్టుకుని వచ్చారనమాట తినడానికి. అంటే నీ ప్లేట్లు అయితే తెచ్చుకోలేదు, దొరకలేదు అనమాట. మా ఆయనకు ఒక ప్లేట్ దొరికింది, మా ఆయన అందులో తినేస్తున్నాడు. ఇంక నేనేం చేస్తాను, ఏదో గిన్నె దొరికింది, ఆ గిన్నెలో వేసుకుని లాగించేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట. అంటే ఇంట్లో క్లీనింగ్ దాదాపు అయిపోయింది, కానీ ఇంకా బయట తిరిగే పనులు ఉన్నాయి. ఇంకా మా ఆయన నేను ఫాస్ట్గా తినేస్తున్నాము. అంటే నేను ఇంకా తేవాల్సినవి ఉన్నాయి, కొబ్బరికాయలు గుమ్మడికాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా తేవాలి. అవన్నీ మీకు స్లోగా పెడతానులే, అలా చిన్న చిన్న క్లిప్పులు పెడుతున్నాను కదా. సో ఇంకా ప్రస్తుతానికి ఫుడ్ తినేసి బయలుదేరుతాం మేము. అక్కడికి వెళ్ళి ముందు ఈ చిన్న డెకరేషన్ కూడా కిచెన్ దగ్గర కూడా చేయాల్సి వచ్చింది. ఇది నేను చేసుకుందామని చెప్పి తెచ్చుకున్నాను అనమాట. సో కిచెన్కి అలా చేసాం. డెకరేషన్ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్లు ఉన్నాయి కదా, రిటర్న్ గిఫ్ట్లు కూడా పెట్టేయాల్సి వచ్చింది. అంటే రిటర్న్ గిఫ్ట్లు సర్దేసి ఇంక ఈవినింగ్ అప్పుడు బయట తిరుగుదాం షాపింగ్లు అన్నీ. ఇవన్నీ ఓపెన్ చేసి మా బావగారు మా అక్క అనమాట, వీళ్ళు ఇక్కడే ఉంటారు, ఫ్రిస్కోలో ఉంటారు. సో వాళ్ళు వచ్చారనమాట హెల్ప్ చేయడానికి. సో అన్నీ మంచిగా కూర్చుని పెద్ద పేరెంటాలు కూర్చుని అన్నీ సర్దుతున్నాం అనమాట. ఇవి నేను జూహీస్ గిఫ్టింగ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తెప్పించాను. మీకు ఆల్రెడీ నేను మల్టిపుల్ టైమ్స్ ప్రమోషన్ కూడా చేశానండి. సో వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను ఈసారి. అంటే క్వాలిటీ నాకు బాగా నచ్చింది. సో అక్కడి నుంచి తెప్పించాను. సో చాలా బాగున్నాయి నాకు. సో తర్వాత చాదస్తం స్వీట్ల దగ్గర నుంచి కూడా స్వీట్ బాక్స్ తెప్పించాను. అంటే నేను రిటర్న్ గిఫ్ట్ ఒకటే ఇవ్వలేం కదా, మరి గోదావరిలో మరి బాక్స్ ఒకటి ఇచ్చేస్తే ఫుడ్ లేకుండా ఎలాగని చెప్పి మళ్ళీ స్వీట్ బాక్స్ కూడా తెప్పించేసాము. ఆ బ్యాగ్లోని ఆ స్వీట్ బాక్స్ని రిటర్న్ గిఫ్ట్ వేసి ఇస్తున్నాం అనమాట. ఇంకా తర్వాత డెకరేషన్ రిటర్న్ గిఫ్ట్లు అయిపోయినాయి, డెకరేషన్ జరుగుతుంది. ఇంకా చిన్న చిన్నవి మా వాళ్ళు పెట్టాల్సి వచ్చిందనమాట బయట గ్యారేజ్కి అయ్యి. సో బావగారుని రవి అని మా ఫ్రెండ్ అనమాట. సో ఆయన కూడా వచ్చి మంచిగా హెల్ప్ చేస్తున్నారు. సో పెడుతున్నారు, అందరూ చాలా హెల్ప్ చేశారండి అందరూ. తర్వాత బయట జాస్మిన్ ఫ్లవర్స్ రేపు పొద్దున్న డెకరేషన్ కూడా తెచ్చుకోవడానికి వెళ్ళాను. జాస్మిన్ ఫ్లవర్ తెచ్చుకున్నాను తలలో డెకరేషన్ కావాలని. తర్వాత బియ్యం మూటలో, ఇంకా తర్వాత గుమ్మడికాయ కొట్టడానికి కావాలి కదా, కొబ్బరికాయ తెచ్చాను. సో గుమ్మడికాయ మంచిగా ఏరుకుని కొబ్బరికాయ కూడా మంచిగా తీసుకుని 2 పట్టుకెళ్ళాము. నేను నా గుమ్మడికాయ అలా బాగా అనిపించిందండి. నా చేతులతో అంతా అలా చేసుకోవడం సరదాగా అనిపించింది. అందుకే ఇవన్నీ వీడియో పెడుతున్నాను. మా పిల్లని ఇంకా తీసుకుని వెళ్ళిపోతున్నాం. అన్నీ కావాల్సినవన్నీ సెట్ అయిపోయినాయి. ఇంకా ఫ్లవర్స్ ఒకటి లైవ్లో దొరకలేదనమాట. అంటే ఫ్రెష్ ఫ్లవర్స్ కావాలని ఎత్తుకుతున్నాం, కానీ మంచి రోజ్ ఫ్లవర్స్ ఒకటి దొరకలేదు. వీడు ఇక్కడ $3 పెట్టాడు కదా, అన్నీ దొంగ నాటకాలు అనమాట. వీడు ఏం చేసాడంటే $3 పెట్టేసి మంచి ఫ్లవర్స్ అన్నీనేమో $10, $12, $15 అలా పెట్టేశాడు. ఇంకా చూసారా, $12 అలా పెట్టాడు అనమాట. ఏమీ లేదు అందులోని. మనకేమని దాదా కొనుక్కోండి అన్నట్టు $4 పెట్టినట్టు పెట్టాడు. కానీ $4 కాదు, చాలా ఎక్కువ రేటు పెట్టాడు. నేను మాత్రం తింగరదాన్ని ఏంటి, మంచిగానే $10 కాకుండా అవి తక్కువ రేటుకు ఉన్నాయో నేను కూడా చూసుకుని నేను కావాల్సిన 4 రకాలు తీసుకున్నాను మంచిగానే. సో ఇలా పెట్టుకున్నాను. ఇవి ఫ్రెష్గా ఉంటాయని చెప్పి ఫ్రెష్ ఫ్లవర్స్ ఇంట్లో పెడదాం, గుమ్మానికి రాగానే ఎంటర్ అయ్యేలాగానే తీసుకున్నాను అనమాట. అది సో అలా జరిగింది. ఫ్లవర్స్ కూడా తీసుకోవడం అయిపోయింది నైట్. ఇంకా అక్కాలింటికి వచ్చాము. ఇంక ఇల్లు మొత్తం లాక్ వేసేసి డెకరేషన్ అంతా అయిపోయింది కదా, ఇక్కడికి వచ్చాము. సో మా కోసం ఫుడ్ రెడీ చేస్తారు. వాళ్ళు అక్కేమని బెండకాయ పులుసుని దాంట్లో వేసి వండింది. తర్వాత ఏమంటారు క్యాబేజీ క్యాలీఫ్లవర్లో ఆ కూర కూడా వండారు. బావగారు మా కోసం ఆమ్లెట్లు కూడా వేసారు వేడివేడిగానే. సో చాలా అలసిపోయాం, మంచిగా ఆకలేసింది. నేనైతే ఇంక ప్లేట్లో పెట్టుకుని కుమ్మేహాను. అది ఇక్కడికి ఇలా అయిపోయింది.
చార్కోల్ వేసి పడుకుంటే రేపు పొద్దున చాలా బాగుంటుంది అని చెప్పి ఇది వేసుకుంటున్నాను. చూసారు కదా అక్కడతో అయిపోయింది అనమాట వీడియో, ఇంకెళ్ళి పడుకోవడమే. సో నెక్స్ట్ మనకి మార్నింగ్ హౌస్ వార్మింగ్ ఉంది. హౌస్ వార్మింగ్ వీడియో నేను నెక్స్ట్ ఫ్రైడే పెడుతున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలు నేను పెడతానే ఉంటాను, మీరు చూసేస్తానే ఉండొచ్చు. ఓకే బాయ్.